Hello everyone, welcome back to my channel Sirisha Physics. So today our topic is 6th sem degree వాళ్ళకి నాన్న explain in detail intrinsic and extrinsic semiconductor with suitable diagram or what is an intrinsic semiconductor, explain about its conductivity. ఓకే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం షార్ట్ ఆన్సర్స్ చెప్పినప్పుడు ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటి నాన్న ఇట్స్ ఎ ప్యూర్ ఫామ్ అన్నమాట జర్మేనియం సిలికాన్ ఓకే So, an intrinsic semiconductor is a semiconductor in its most pure form even at room temperature. Pure form anamata germanium silicon. Pairs of electrons and holes are made in an intrinsic semiconductor. ఏముంటాయి అంటే నాన్న ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ లో మనకి pairs of electrons and holes. Holes అంటే పాజిటివ్ ఛార్జ్ అన్నమాట. ఎలక్ట్రాన్స్ నెగటివ్ ఛార్జ్. When an electric field is put across an intrinsic semiconductor, current flows through it అన్నమాట. సో మనం ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంట వాటిలో ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ జనరేటెడ్ వెన్ సమ్ కోవలెంట్ బాండ్స్ ఆర్ బ్రోకెన్ అవుట్ బై థర్మల్ ఎనర్జీ. సో వీ కెన్ అప్లై సమ్ ఎనర్జీ కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నామంటే. సో ఏమవుతుంది ఆ బాండ్ ఏదైతే అడ్జస్ట్ అయ్యి ఉందో ఆ బాండ్ అనేది ఏమవుతుందంట బ్రేక్ అవుతుంది అనమాట. బ్రోకెన్ అవుట్ దేని వల్ల బై ద థర్మల్ ఎనర్జీ. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల థర్మల్ ఎనర్జీ వల్ల అవలాంచ్ బ్రేక్ డౌన్ ఒకటి జీనార్ బ్రేక్ డౌన్ ఒకటి మనం చెప్పుకున్నాం కదా నాన్న. ఎట్ ద సేమ్ టైమ్ ద కోవలెంట్ బాండ్స్ గెట్ హోల్స్ ఇన్ దెమ్. సో కోవలెంట్ బాండ్స్ ఏమవుతాయి నాన్న హోల్స్ కింద ఫామ్ అవుతాయి. when an electric field is present both free electrons and hole move through the semiconductor. సో ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఏమవుతుందంట ఫ్రీ ఎలక్ట్రాన్స్ హోల్స్ కూడా మనకి మూవ్ అవుతాయి. సో మూమెంట్ అంటే ఏంటన్నా ఫ్లో ఆఫ్ చార్జ్ అనే కదా. సో ద టోటల్ కరెంట్ విత్ ఇన్ ద సెమీ కండక్టర్ ఈస్ ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ కాజ్డ్ బై ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. ఇప్పుడు కరెంట్ జనరేట్ అవుతుంది కదా. కరెంట్ అంటే ఏంటి ఫ్లో ఆఫ్ చార్జ్ విత్ రెస్పెక్ట్ టు టైం అవునా. సో బై ద అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ the electrons and holes are moved in a semiconductor. That's why there is some current will be caused by both free electrons and the holes anamata. Okay, now conductivity of an intrinsic semiconductor. For every pair of electrons and holes that are generated ఏమంటున్నానా for every pair of electrons and holes that are generated టూ చార్జ్ క్యారింగ్ పార్టికల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. అంతే కదా ఎలక్ట్రాన్స్ హోల్స్ రెండు ప్రొడ్యూస్ అవుతాయి. వన్ ఈజ్ నెగిటివ్ అంటే ఏంటి నెగిటివ్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్ అనమాట. దట్ మూవ్స్ క్విక్లీ విత్ ఏ మొబిలిటీ. సో మొబిలిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఎలా మెన్షన్ చేస్తున్నా మొబిలిటీ అంటే ఏంటన్నా మ్యూతో మెన్షన్ చేస్తాను. సో అది ఎలక్ట్రాన్ కాబట్టి ఎన్ అనమాట. ఇక్కడ ఎన్ అన్నా కదా మ్యూ ఎన్ సఫిక్స్ ఎన్ ఇండికేషన్ మొబిలిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అనమాట. వైల్ ద అదర్ పాజిటివ్ చార్జ్ దట్ ఈస్ హోల్ మూవ్స్ స్లోలీ విత్ ఎ మొబిలిటీ మ్యూ పీ. పీ అనేది ఏంటన్నా పాజిటివ్ చార్జ్ కదా అందుకే మ్యూ పీ తో మెన్షన్ చేశాను. ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీస్ చార్జ్ క్యారియర్స్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఏమవుతుందంటున్నా డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీస్ చార్జ్ క్యారియర్స్ ఆర్ మూవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే పాజిటివ్ ది నెగిటివ్ వైపు నెగిటివ్ ది పాజిటివ్ వైపు అనమాట. బట్ సిన్స్ దే హ్యావ్ ఆపోజిట్ సైన్స్ దేర్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అవైతే ఒకటి పాజిటివ్ నెగిటివ్ కానీ దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ మాత్రం ఏ డైరెక్షన్ లో ఉంటుంది సేమ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. సో ద రిజల్టింగ్ కరెంట్ డెన్సిటీ J due to electrons and holes is given by ఏమంటున్నానన్నా J ఈక్వల్ టు ఎన్ అంటే ఎలక్ట్రాన్స్ సంబంధించింది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ మొబిలిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్స్ అనమాట ఎన్ మ్యూ ఎన్ ప్లస్ హోల్స్ పి అంటే హోల్స్ అనమాట మొబిలిటీ ఆఫ్ ద హోల్స్ అనమాట మ్యూ పి అంటే ఇంటూ ఈ ఎప్సిలాన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎప్సిలాన్. సిగ్మా అంటే ఏంటన్నా ఇక్కడ ఎన్ మ్యూ ఎన్ ప్లస్ పి మ్యూ పి ఇంటూ ఈ అనమాట దాన్ని సిగ్మా అనుకున్నా. సో ఇక్కడ ఎన్ అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ పి అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ హోల్ కాన్సన్ట్రేషన్ ఈ అంటే ఏంటన్నా మాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ హోల్. ఎంత నాన్న చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ అంటే 1.602 into 10⁻⁻19 కూలుం కదా అదనమాట. సిగ్మా అంటే ఏంటన్నా కండక్టివిటీ డ్యూ టు ద మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై ద అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ మూవ్ అవటం వల్ల మనకు ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ యొక్క కండక్టివిటీ అనమాట. ఎప్సిలాన్ అంటే ఏంటన్నా మనం అప్లై చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్. హెన్స్ సిగ్మా ఈక్వల్ టు హౌ మచ్ నాన్న ఎన్ మ్యూ ఎన్ ప్లస్ పి మ్యూ పి ఇంటూ ఈ అనమాట. సో హియర్ వీ హ్యావ్ ఎన్ ఈక్వల్ టు పి ఈక్వల్ టు ఎన్ ఐ అనుకున్నాను అనుకో. ఇక్కడ ఐ ఇండికేషన్ ఏంటన్నా ఇంట్రిన్సిక్ కాన్సన్ట్రేషన్. ఇంట్రిన్సిక్ అంటే ప్యూర్ ఎలక్ట్రాన్ హోల్స్ కాన్సన్ట్రేషన్ అనమాట. వేర్ ఎన్ఐ ఈజ్ ద ఇంట్రిన్సిక్ కాన్సన్ట్రేషన్. సో ద చేంజ్ ఇన్ ఇంట్రిన్సిక్ క్యారియర్స్ కాన్సన్ట్రేషన్ ఎన్ఐ విత్ టెంపరేచర్ టీ ఈజ్ గివెన్ బై ద రిలేషన్. ఇప్పుడు ఇక్కడ బై ద అప్లికేషన్ ఆఫ్ టెంపరేచర్ అంటే థర్మల్ డ్యూ టు ద థర్మల్ ఎనర్జీ ద కోవలెంట్ బాండ్స్ ఆర్ బ్రేక్
అని చెప్తున్నా కదా నాన్న. కోవలెంట్ బాండ్స్ ఆర్ బ్రేక్ డ్యూ టు ద థర్మల్ ఎనర్జీ అంటున్నా కదా. థర్మల్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ఏ టెంపరేచర్ అనమాట. సో Ni square ఈక్వల్ టు A naught T cube ఇంటూ మైనస్ E naught by KT అనమాట. ఓకే, K is the Boltzmann's constant, T is the temperature, A naught is the maximum produced అంటే అలా చెప్పొచ్చు, మాక్సిమం వాల్యూ ఆఫ్ అని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. ఎక్స్ట్రెన్సిక్ అనేసరికి ఏమొస్తుందన్నా, ఇంప్యూర్ ఫామ్ అనమాట. అంటే ఏంటి, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ కి వీఆర్ యాడింగ్ సమ్ ఇంప్యూరిటీస్, దెన్ వీ గెట్ ద ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. చెప్పా కదా, బై యాడింగ్ ఇంప్యూరిటీ టు ద ప్యూర్ మెటల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఏమంటాం నాన్న, డోపింగ్ ప్రాసెస్ అని అంటాము. బై ఫర్ దట్ ప్రాసెస్ వీఆర్ గెటింగ్ పీ టైప్ సెమీ కండక్టర్స్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. ఓకే, సో నౌ the term extrinsic semiconductors refers to an impure semiconductor that is produced by injecting external impurities to intrinsic semiconductor. సో అంటే ఏంటన్నా, సమ్ ఎక్స్ట్రెన్సిక్ ఇంప్యూరిటీస్ ని నేను ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ కి చేయటం వల్ల ప్రొడ్యూస్ అయ్యేదే ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్. ఓకే, సో when it's in its purest form, an intrinsic semiconductor has a వెరీ లో కండక్షన్ కరెంట్. అంటే ఏంటన్నా, ఎందుకు మనం అప్లై చేయాలి, ఎందుకు మేడం డోపింగ్ ప్రాసెస్ మనం యూజ్ చేయాలి అని అంటే, అవి ప్యూర్ ఫామ్ లో ఉన్నప్పుడు వాటి యొక్క కండక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. చెప్పా కదా నాన్న, కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. ఫార్వర్డ్ గ్యాప్ ని బేస్ చేసుకొని మనం 3 టైప్స్ కింద డివైడ్ చేసుకున్నాము. కండక్టర్స్ లో దేర్ ఇస్ నో ఫార్వర్డ్ గ్యాప్. బై ఫర్ దట్ పర్పస్ దేర్ ఇస్ నో అప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షనల్ ఫోర్స్ బై మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వాలెన్సీ బ్యాండ్ టు ద కండక్షన్ బ్యాండ్ అని. Similarly, intrinsic insulators తీసుకునేసరికి the gap is very much high. That's why we are applying some energy, but the electrons in the valency band don't reach the electrons from valency to the conduction band. But in case of semiconductors, we are giving so much energy to the valency electrons. The electrons in the valency shell absorbs that much energy and move from valency shell to the conduction cell అనమాట. ఓకే, సో దట్స్ వై ఆ కండక్టివిటీ అనేది వీటికి ఎట్లా ఉంటుంది, ప్యూర్ ఫామ్ లో ఉన్న వాటికి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, వీఆర్ యాడింగ్ సమ్ ఎక్స్టర్నల్ ఇంప్యూరిటీస్, వాటి యొక్క కేపబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి. దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ వాలెన్సీ టు ద కండక్షన్ బ్యాండ్. కాబట్టి ఆ ఇంప్యూరిటీని అంటే దట్స్ వై దాన్ని ఏమంటున్నాను, లో కండక్షన్ కరెంట్. ఇన్ ప్యూర్ ఫామ్ they produce low conduction current. Okay, so doping is the term used to describe the process of adding impurities to a semiconductor. ఎందుకని యాడ్ చేస్తామంట, డోపింగ్ అంటే ఇంప్యూరిటీ యాడెడ్ అనమాట. సో యాడ్ చేసేసరికి వీఆర్ గెటింగ్ పీ టైప్ సెమీ కండక్టర్స్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అనమాట. అండ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ ద టూ ఈజ్ బేస్డ్ ఆన్ కైండ్ ఆఫ్ డోపింగ్ మెటీరియల్ ఆర్ ఇంప్యూరిటీ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. సో ఇప్పుడు ఇక్కడ నేను పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్ అని చెప్తున్నా కదా నాన్న. సో ఎలా బేస్ చేసుకొని చెప్తున్నానంటే, ఇప్పుడు వీఆర్ యాడింగ్ ఇంప్యూరిటీ, ఎక్స్టర్నల్ ఇంప్యూరిటీ విల్ బి యాడెడ్ టు ద ప్యూర్ సెమీ కండక్టింగ్ అంటున్నా కదా. ఆ ఏ ఇంప్యూరిటీని యాడ్ చేస్తే ఏ మెటీరియల్ ఫామ్ అవుతుంది, పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్ అని అంటున్నాను. సో అందులో డోపింగ్ మెటీరియల్ ఆర్ ఇంప్యూరిటీ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. సో ద ఫార్మేషన్ ఆఫ్ పీ టైప్ సెమీ కండక్టర్స్ ఇన్వాల్వ్స్ ద introduction of a trivalent impurity into a crystal of pure germanium or silicon. On the other hand, n-type semiconductors are produced by doping a crystal of pure germanium or silicon with an impurity of pentavalent atom. చూడండి నాన్న, ఇప్పుడు నాకు పీ టైప్ మెటీరియల్ కావాలనుకోండి, ప్యూర్ జర్మేనియం సిలికాన్ ని తీసుకొని దానికి నేను ఏం చేస్తాను, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తాను. ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేసేసరికి హోల్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై దాన్ని ఏమంటాను, హోల్స్ అంటే పాజిటివ్ చార్జ్ కదా, దట్స్ వై దట్ ఈస్ నోన్ యాజ్ ద పీ టైప్ సెమీ కండక్టర్. అది ఎన్ టైప్ కావాలనుకున్నాను, సేమ్ జర్మేనియం సిలికాన్ తీసుకొని ఏ మెటీరియల్ ని డోప్ చేస్తాను అని అంటే పెంటావాలెంట్ ఇంప్యూరిటీని. అదేం చేస్తుంది అని అంటే ఎలక్ట్రాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. దట్స్ వై దట్ ఈస్ known as the n-type semiconductors అని అంటాం అనమాట. సో in an n-type semiconductor, the majority carriers are the electrons and the minority carriers are the holes. In a p-type material, holes are the majority carriers and the electrons are the minority carriers అనమాట. సో అలాగే మనం ఇప్పుడు పీ టైప్ తీసుకుంటే పాజిటివ్ హోల్స్ అంటున్నా కదా, పాజిటివ్ హోల్స్ అనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అంటున్నా కదా. దట్స్ వై మెజారిటీ చార్జ్ క్యారియర్స్, మెజారిటీ అంటే మాక్సిమం చార్జ్ క్యారియర్స్ పీ టైప్ లో ఏముంటాయి అంటే హోల్స్ ఉంటాయి. అదే మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సిమిలర్ గా ఇన్ ఎన్ టైప్ కన్సిడర్ చేస్తే ఎలక్ట్రాన్స్ కదా మనం ఇంక్రీజ్ చేసింది కాన్సన్ట్రేషన్ బై డోపింగ్ ప్రాసెస్. సో మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్, మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ అనమాట. సో ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి differences between intrinsic and extrinsic semiconductors. Okay,
చూడండి నాన్న, ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ఈజ్ మెన్షన్ బిలో. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ అంటే. సో ఇన్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ఈజ్ ఏ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీకండక్టర్. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ఈజ్ అన్ ఇంప్యూర్ ఫార్మ్ ఆఫ్ ద సెమీకండక్టర్. ఓకే, జర్మేనియం సిలికాన్ కి ఇంప్యూరిటీని యాడ్ చేస్తే ఎక్స్ట్రిన్సిక్ ఫార్మ్ అవుతుంది. జర్మేనియం సిలికాన్ నే ప్యూర్ ఫార్మ్ నే ఏమంటాం, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇంట్రిన్సిక్ లో ద ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ఈజ్ రిలేటివ్లీ లో. సో వాటి యొక్క కండక్టివిటీ రిలేటివ్లీ లో కాబట్టి వీఆర్ అప్లయింగ్ ద డోపింగ్ ప్రాసెస్ బై ఇంక్రీజింగ్ దర్ కండక్టివిటీ అనమాట. Extrinsic semiconductor has higher electrical conductivity. Why? Because we are adding impurity to the pure semiconducting material. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ హోల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి కాబట్టే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇంప్యూరిటీని యాడ్ చేస్తున్నాం డిస్టర్బ్ చేయడానికి. అదే ఎక్స్ట్రిన్సిక్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ హోల్స్ ఈజ్ నాట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. సింపుల్ డిఫరెన్సెస్ నానా. In intrinsic semiconductors, conductivity is increased by increasing the temperature. Why? Because we are applying thermal energy అంటున్నాం కదా. సో ఆ ఎనర్జీ అప్లై చేసేసరికి అందులో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వాటి యొక్క సెమీకండక్టర్ యొక్క కండక్టివిటీ అనేది ఏమవుతుందంట, ఇంక్రీజ్ అవుతుంది అనమాట, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ. ఇన్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ కండక్టివిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై యాడింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ టు ద ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ త్రూ డోపింగ్ ప్రాసెస్. అదే ఎక్స్ట్రిన్సిక్ అంటే ఏంటన్నా, మనం ఎక్కువ ఏమి అప్లై చెయ్యం, మనం ఒక ఇంప్యూరిటీని యాడ్ చేస్తే అది ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ టైప్ తీసుకున్నాం అనుకో, సింగిల్ ఇంప్యూరిటీని యాడ్ చేయంగానే అది 4 జర్మేనియం ఆటమ్స్ కి అది యూజ్ అవుతుంది అనమాట, యూజ్ చేసుకుంటుంది అనమాట. సో వీఆర్ యాడింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డోపింగ్. ఓకే, డోపింగ్ మెటీరియల్ అనమాట. అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్రూప్ 4 ఎలిమెంట్స్ సచ్ యాజ్ క్రిస్టల్స్ ఆఫ్ ప్యూర్ సిలికాన్ అండ్ జర్మేనియం, అవి ఏమవుతాయంట, ఇంట్రిన్సిక్ ప్యూర్ ఫార్మ్స్ అనమాట. అదే ఎక్స్ట్రిన్సిక్ తీసుకుంటే క్రిస్టల్స్ ఆఫ్ జర్మేనియం అండ్ సిలికాన్ డోప్డ్ విత్ ఇంప్యూరిటీస్ సచ్ యాజ్ ఆర్సెనిక్, యాంటీమోనీ అండ్ ఫాస్ఫరస్ అనమాట. ఆర్సెనిక్, యాంటీమోనీ అండ్ ఫాస్ఫరస్ వీటిని యాడ్ చేసేసరికి మనకి ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటన్నా, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతాయి అనేది చూద్దాము. సో ఇఫ్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ pentavalent impurity is added to intrinsic semiconductor crystal during the crystal growth, then the resulting crystal is known as the n type semiconductor. చూడండి అన్న, పెంటావాలెంట్ అని అంటున్నా కదా, పెంటావాలెంట్ అంటే 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట అవుటర్ మోస్ట్ షెల్ లో. సో ఆ పెంటావాలెంట్ ఇంప్యూరిటీ షుడ్ బి యాడెడ్ టు ద ప్యూర్ జర్మేనియం ఆర్ సిలికాన్, we get the n type semiconductor. ఎలాగా n type, ఎందుకు n type అంటున్నామంటే, so the electrons are the majority carrier and holes are minority carriers in an n type semiconductor. They are also called as donor type semiconductor because they are capable to donating electron. So ఈ n type semiconductor లో మనకి majority charge carriers are electrons, minority charge carriers are holes అన్నమాట. And this n type semiconductor is also known as the donor type అంటాం. డోనార్ అంటే ఏంటన్నా, దే ఆర్ రెడీ టు గివ్ ద ఎలక్ట్రాన్స్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి అన్న, మన దగ్గర మనం ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగారు అనుకో, నీ దగ్గర ఒక 10 రూపీస్ ఉన్నాయి అనుకో, నువ్వు ఒక 2 రూపీస్ ఇవ్వగలుగుతావు అప్పుగా. అదే నీ దగ్గర లేవనుకో, నువ్వు ఇవ్వలేవు కదా. అంటే ఏంటి, రెడీ టు గివ్ అంటే నీ దగ్గర క్యాపబిలిటీ ఉండాలి, ఇచ్చే క్యాపబిలిటీ. సో ఇక్కడ ఈ ఎన్ టైప్ లో ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి మోర్ ఉంటాయి, ఇవ్వగలదు ఇది. అందుకే దీన్ని ఏమంటామంటే డోనార్ టైప్ సెమీ కండక్టర్ అంటాము, లేదా ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అని అంటాము. వై? బికాస్ దే ఆర్ రెడీ టు డొనేట్ ద ఎలక్ట్రాన్స్. ఓకే, సో డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇంప్యూరిటీ ఆటమ్స్ యాడెడ్ టు ద ప్యూర్ సెమీ కండక్టింగ్ ఈజ్ వెరీ స్మాల్. మనం యాడ్ చేసే ఇంప్యూరిటీ ఎంతనా, వెరీ స్మాల్ క్వాంటిటీనే యాడ్ చేస్తాము. సచ్ దట్ 1 pentavalent impurity atom is surrounded by 4 atoms of germanium or silicon అనమాట. చూడన్నా, నువ్వు ఒక్క పెంటావాలెంట్ ఇంప్యూరిటీని కనుక యాడ్ చేస్తే ఆ ఒక్క పెంటావాలెంట్ ఆటమ్ ఏం చేస్తుందంటే, ఇంప్యూరిటీ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేయండి నాన్న. డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే ఒక పెంటావాలెంట్ ఇంప్యూరిటీ 4 జర్మేనియమ్స్. చూడండి 1 2 3 4 1 2 3 4. అలాగే సిలికాన్ తీసుకుంటే సిలికాన్. ఈ ఆర్సనిక్ అనేది ఏంటి, ఇంప్యూరిటీ అనమాట. ఒక ఇంప్యూరిటీ ఆటమ్ ని ఎన్ని సరౌండెడ్ అయి ఉన్నాయి, జర్మేనియం, సిలికాన్ 4 ఉన్నాయి అనమాట. అంటే మనం యాడ్ చేసింది 5 ఎలక్ట్రాన్స్ కదా, అంటే 1 ఎలక్ట్రాన్ దేనికి యూజ్ అవుతుంది చూడండి. ద 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఇంప్యూర్ ఆటమ్స్ ఆర్ షేర్డ్ బై 4 జర్మేనియం ఆర్ సిలికాన్ ఫార్మ్ కోవలెంట్ బాండ్స్ అనమాట. కోవలెంట్ బాండ్స్ ని ఫార్మ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ద ఎక్స్ట్రా 5th ఎలక్ట్రాన్ ఆఫ్ ద pure atom can be dislodged by supplying some range of energies. సో ఈ 4 పెంటావాలెంట్ లో 4 ఎలక్ట్రాన్స్ ఏమో 4 జర్మేనియం ఆర్ సిలికాన్ ని సరౌండ్ చేసుకుంటే, ఎక్స్ట్రా ఉన్నది ఏం చేస్తుందంటే దే సప్లై ద ఎనర్జీ. హౌ మచ్ ఎనర్జీ? 0.01 electron volts to
0.05 electron volts అనమాట. Hence free electron adjust అయినట్టే కదా ఒక free electron. For every impurity atom thus the number of electrons are high in this type of semiconductor. That's why in this ఏంటన్నా మనకి మెజారిటీ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఇంకొక ఇంప్యూరిటీని యాడ్ చేస్తావు, ఇంకొక ఆటమ్ ని, ఇంకొక ఆర్సనిక్ ని యాడ్ చేస్తావు, అది అక్కడ ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ మిగులుతుంది. అలాగే మనకి ఏమైపోతుంది అన్న మెజారిటీ క్యారియర్స్ కింద ఎలక్ట్రాన్స్ అనేవి మిగిలిపోతున్నాయి అనమాట. ఓకేనా? ఇది డయాగ్రామ్ రిప్రజెంటేషన్ నాన్న. చూడండి, ఆర్సనిక్ యాటమ్ అనేది ఇక్కడ ఇంప్యూరిటీ ఏఎస్ అనేది. ఓకే, ఇవన్నీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ కండక్టివిటీ ఇన్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్. ఎన్ టైప్ సెమీకండక్టర్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఏ పెంటావాలెంట్ ఇంప్యూరిటీ ఈజ్ యాడెడ్ టు ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. ఇట్ కంటైన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో సేమ్ అండ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేసేసరికి ఎన్ టైప్ సెమీకండక్టర్ ఫామ్ అవుతుంది. ఎందుకని అంటే ఇందులో లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ టైప్ సెమీకండక్టర్ ప్లేస్డ్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్ ఈజ్ ఇల్లుస్ట్రేటెడ్ ఇన్ ఫిగర్. చూడండి నాన్న, ఇది ఎన్ టైప్ సెమీకండక్టర్. దీన్ని తీసుకెళ్లి నేను ఏం అప్లై చేశాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశాను. 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో పెట్టా, పాజిటివ్ నెగిటివ్, యానోడ్ క్యాథోడ్ అనమాట. వెన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఎన్ టైప్ సెమీకండక్టర్ ద ఎలక్ట్రాన్ మూవ్ టువర్డ్స్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్, హెన్స్ ఎలక్ట్రాన్ కరెంట్ ఈజ్ జనరేటెడ్. ఎలక్ట్రాన్స్ అన్ని ఏమైపోతాయి అంట, పాజిటివ్ సైడ్ మూవ్ అవుతాయి. చూడండి నాన్న, ఎలక్ట్రాన్స్ అన్ని పాజిటివ్ సైడ్ వస్తున్నాయి. డయాగ్రామ్ లో చూడండి, డయాగ్రామ్ ను అబ్జర్వ్ చేస్తే ఇది ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనమాట. ఈ పైన ఉన్నవన్నీ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అవి ఎటువైపు మూవ్ అవుతున్నాయి, మూవ్ టు క్యాథోడ్, ఇది యానోడ్ సైడ్ వస్తున్నాయి, పాజిటివ్ చార్జ్ సైడ్. అవునా? సో ఈ నెగిటివ్ చార్జ్ మొత్తం మళ్ళీ ఎటు వెళ్తుందనా, పైకి వెళ్తుంది. అవునా? సో అదే చెప్తున్నాడు, వెన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఎన్ టైప్ సెమీకండక్టర్ ద ఎలక్ట్రాన్స్ మూవ్ టువర్డ్స్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్, హెన్స్ ఎలక్ట్రాన్ కరెంట్ ఈజ్ జనరేటెడ్. ఫ్లో ఆఫ్ చార్జ్ జనరేట్ అయింది కదా, సో కరెంట్ విల్ బి ప్రొడ్యూస్డ్. యాజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ డ్యూ టు ద ఫ్రీ ఎలక్ట్రాన్, దిస్ టైప్ ఆఫ్ కండక్టివిటీ ఈజ్ టెర్మ్డ్ యాజ్ నెగిటివ్ ఆర్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్ అని అంటారు. దేని వల్ల వచ్చిందన్నా, డ్యూ టు ద ఎలక్ట్రాన్స్, కాబట్టి దీన్ని నెగిటివ్ ఆర్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్ అని అంటున్నాం అనమాట. ఇన్ అడిషన్ టు ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ pentavalent atom, there exist free electrons and holes of intrinsic semiconductor due to thermal agitation. The density of free electron is expressed as. ఇప్పుడు ఏంటన్నా మనకి డ్యూ టు ద థర్మల్ ఎజిటేషన్ ఎలక్ట్రాన్స్ హోల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్తున్నాం కదా ఎందులో, ఈ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ లో. ఇప్పుడు ఆ డెన్సిటీ ఏంటి, దాని కథ ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ ఎన్ తీసుకుంటే ఎన్ ఈక్వల్ ఏమంటున్నానా, ఎన్ఐ ప్లస్ ఎన్డి. నానా ఎన్ఐ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇంట్రిన్సిక్ అనమాట. ఐ ఇండికేట్స్ ఇంట్రిన్సిక్. ఎన్డి అంటే ఏంటన్నా, డెన్సిటీ ఆఫ్ ద డోనార్ యాటమ్స్. డోనార్ యాటమ్స్ యొక్క డెన్సిటీ క్యాపిటల్ ఎన్ అనేది. ఇక్కడ రాశాను చూడండి, ఎన్ఐ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్, ఎన్డి ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ డోనార్ యాటమ్స్. జనరల్లీ డోనార్ యాటమ్స్ యొక్క డెన్సిటీ ఎప్పుడైనా సరే గ్రేటర్ ఉంటది వెన్ కంపేర్ టు ద ఎన్ఐ. సో ఎన్డి ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ఐ. స్మాల్ ఎన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఎన్డి అనుకుంటే ద డెన్సిటీ ఆఫ్ హోల్స్ ఈజ్ గివెన్ బై P ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్ బై ఎన్. ఎన్ అంటే అప్రాక్సిమేట్లీ ఎన్డి స్క్వేర్ అనుకున్నాం కదా, ఎన్డి అనుకున్నాం కదా. సో ఎన్ఐ స్క్వేర్ బై ఎన్డి. దేర్ఫోర్ ద డెన్సిటీ రో ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్ బై ఎన్డి. దిస్ ఈజ్ అవర్ టుడే టాపిక్ నానా. ఏం చెప్పుకున్నాం నానా, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటే ఏంటి, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ కి డిఫరెన్సెస్, ఇంకా ఏం చెప్పుకున్నాము, ఎన్ టైప్ సెమీకండక్టర్ లో మనకి ఎలాగ కండక్టివిటీ ఫామ్ అవుతుంది, ఎన్ టైప్ లో మనం ఏం యూజ్ చేస్తాము, ఎన్ టైప్ కండక్టివిటీ గురించి, ఎన్ టైప్ సెమీ కండక్టర్ గురించి మనం మొత్తం మాట్లాడుకున్నాం టుడే క్లాస్ లో. సో ప్లీజ్ guys, like, share and support. Any doubts, please comment me. Please support me guys. Bye. Take care.